తాడేపల్లి మండల పరిధిలోని నల్లగుంటపల్లి బ్రాంచ్ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ మేనేజర్ శైలేంద్రనాథ్ బదిలీపై నెల్లూరు బ్రాంచ్కు వెళుతుండగా ఆయన్ను ప్రజా సంఘాలు, బ్యాంకు మిత్రులు, తోటి బ్యాంక్ సిబ్బంది ఘనంగా సన్మానించారు. మేనేజర్ శైలేంద్రనాథ్కు శాలువలతో, పూలమాలలతో సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా బ్యాంకు సిబ్బంది మాట్లాడుతూ మేనేజర్ సేవలను కొనియాడారు. బ్యాంకు యొక్క డిపాజిట్స్ పెంచి బ్యాంకు యొక్క అభివృద్ధికి నిరంతరం కృషి చేసేవారని, ఆయన సేవలు అమూల్యమైనవని, ఆయనతో మేము కలిసి పనిచేయడం మా అదృష్టమని బ్యాంకు సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. మేనేజర్ బదిలీపై వెళ్లడం చాలా బాధగా ఉందని వారు అన్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సభ్యులతో బ్యాంకు లావాదేవీలు ఎంతో చక్కగా నిర్వర్తించే వారిని సంఘ సభ్యులు అన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ సొసైటీ. సమాజంలో ఎవరైతే సోషల్ సర్వీస్ ఎక్కువ మూమెంట్ ఉంటుందో ప్రజలు వాళ్ళను తన జీవితాంతం కూడా గుర్తుపెట్టుకునే అవకాశాలు ఉంటాయి. అలాంటి వాళ్ళు మనము చాలా అరుదుగా కనిపిస్తారు. కాబట్టి మేము బయట ఖాళీ కనిపిస్తాంలే కానీ మా అంతర్మాదం వేరే ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇలాంటి బ్రాంచ్లో పనిచేయడం అనేది అంత చిన్న విషయం కాదు. ఎందుకంటే మన ఏపీజీపీ బ్యాంక్లో మనకి 550 శాఖలు ఉంది. 550 శాఖల్లో ఏ బ్రాంచ్ కూడా ఇన్ని సర్వీస్ విలేజెస్ లేవు. మనకి 10 పంచాయతీలు ఉన్నాయి. దాదాపు 40 మంది బీసీలు ఉన్నారు, యానిమేటర్లు ఉన్నారు, 10 మంది బీసీలు ఉన్నారు, 104 పల్లెలు ఉన్నాయి. ఆల్మోస్ట్ మనకు నరేంద్ర సారు, వసీం సారు, వీళ్ళు లక్ష్మీనారాయణ సార్, వీళ్ళు మనకు ఫీల్డ్ ఆఫీసర్ స్కూల్లో వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళు ఒక మంచి ఆధారంగా చూసుకున్నారు అనమాట. అలానే ఇక్కడికి వచ్చాక నాకు తెలిసింది ఏంటంటే ప్రజలతో కూడా మనకు బ్యాంక్కి మంచి సంబంధం ఉంది. అంటే ఒక విషయం ఏదైనా చెప్పినా కానీ, ఏదైనా తెలుసుకోవాలన్నా కానీ, యాన్మెంటర్ దగ్గర నుంచి కానీ, మన ఖాతాదారుల దగ్గర నుంచి కానీ, ఏదైనా ఒక తెలుసుకోవాలన్నా, ఏదైనా విషయం చెప్పినా బ్యాంక్ అంటే ఒక అభిమానంతో ఉండేవాళ్ళు. అంటే ఏ విషయమైనా సామరస్యంగా పరిష్కారం జరిగింది అనమాట. ఎక్కడ అంటే నేను ఇంత యుద్ధం చేయాల్సిన అవసరం కానీ ఏ అవసరం అయితే రాలేదు. ఏ విషయమైనా చాలా వరకు ఒక 95% పరిస్థితులు ఏవైనా సరే చాలా సామరస్యంగా అంతా జరుగుతుంది. దీనికి సహకరించిన మీ అందరికీ ముందుగా ధన్యవాదాలు. అంటే ఎలా అంటే మీరు ఇచ్చే రెస్పాన్సిబిలిటీ మేము ఏదైనా చేయగలం అనమాట. అక్కడి నుంచి మన బ్యాంకు, ఆ తర్వాత మనకు నరేంద్ర సార్ వీళ్ళంతా వెళ్ళిపోయాక మనకు మన శ్రీనివాస్ సారు, కొత్తగా సూర్య సారు, మేడం వీళ్ళందరూ నెక్స్ట్ బ్యాచ్ అనమాట. అంటే నేను ఒక 2 బ్యాచ్లుగా చూశాను. అంటే అప్పటికే వాళ్ళతో ఒక సంవత్సరం గడిచిన తర్వాత మళ్ళీ ఇంకో కొత్త సంవత్సరంలో ఈ కొత్త స్టాఫ్ ఎలా అంటే ఇంకా అంటే ట్రాన్స్ఫర్ అయి వెళ్తున్నాము. నెల్లూరు డిస్ట్రిక్ట్ ఇచ్చారు. ఇన్ని రోజులే నన్ను ఆదరించినందుకు మీ అందరికీ ముందుగా కృతజ్ఞతలు. బ్యాంక్ వచ్చాక యాక్చువల్గా ఇక్కడ నాకు చాలా అంటే మొదటిగా వచ్చినప్పుడు ఇక్కడ 100 పల్లెలు ఉంటాయి, 10 పంచాయతీలు, చాలా పెద్ద బ్యాంక్ అనమాట మన బ్యాంక్. నేను పోయినసారి పనిచేసిన దగ్గర కేవలం 4 విలేజ్లు ఉండేది మా సర్వీస్ ఏరియా మొత్తం. అలాంటిది ఇక్కడికి రాగానే ఒకేసారి నాకు 10 పంచాయతీలు ఉన్నాయి, 10 మంది బీసీలు, 20 మంది యానిమేటర్లు, ఒక 1000 మంది నార్మల్ విలేజ్లే 100 ఉన్నాయి. దగ్గర 10,000 మంది ఖాతాదారులు ఉన్నారు అనమాట. అంటే ఇంత పెద్ద బ్రాంచ్ ఎలా ఉంటుంది, ఏది ఇలాంటి అంటే మనం చేయగలమా లేదా అంటే ఎలా ఉంటుంది, ఎంత దూరం వేశారు. అందులో విధంగా చెప్పాలంటే ఇది అటు మన చిత్తూరుకి ఇక్కడికి ఉంటుందన్నమాట. కరెక్ట్గా ఎలా అంటే కరోనా అయిపోయిన ఆ టైంలో జస్ట్ అయిపోయిన నెక్స్ట్ ఒక 5-6 నెలల తర్వాత వచ్చాను అనమాట. నేను వచ్చినప్పుడు అసలు అంటే మనం ఇంత పెద్ద బ్రాంచ్ని మనం తీసుకోగలమా లేదా అనే ఒక భయం వచ్చినాము. అప్పుడు